మీ ముందు ఇందాక చెప్తున్న టైంలో ఒక బస్ కూడా ఉందని అన్నారు. అంటే ఈ బస్ ముందుంది, ఆ బస్ వెనకాల ఇంకొక బస్ ఉంది. దాని తర్వాత మీరున్నారు రైట్? ఇటుపక్క సైడ్ అంటే రైట్ సైడ్ పాత్ లో ఉన్నారు వాళ్ళు. అంటే హెవీ స్పీడ్ వెహికల్స్ అటు వెళ్తాయి. ఓకే. నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ జస్ట్ వస్తున్నా చిన్నగా. సో అది చూసి మేమిద్దరం అనుకున్నాం సంథింగ్ ఏదో జరిగిందని. ఆ! బట్ మామూలుగా రోడ్ సైడ్ హైవేలో మామూలుగా డస్ట్ లైక్ వేస్ట్ అంతా కాల్ చేస్తారు మామూలుగా నైట్ టైమ్స్. ఓకే. సో మేబీ వర్షానికి అది ఆ స్మోక్ ఏమో అనుకున్నాం, వర్షానికి ఆ ఫైర్ ఆగి స్మోక్ ఏమో అనుకున్నాం. బట్ ఆ! ఎప్పుడైతే బస్సు 4 లైట్స్ పడ్డాయి, పార్కింగ్ లైట్స్ పడ్డాయో నాకు డౌట్ వచ్చింది. ఆ! సో నాకు యాక్చువల్లీ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉందండి, నేను ట్రావెలరే. ఆ! సో తీసి వెళ్ళడానికి అదే ఈ మూమెంట్ లో ఇది జరిగిపోయిందండి. నాకు స్పీచ్లెస్ యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ లో. ఓకే. ఆ, ఏమంటే నాకు నేను ఎవరైతే కాపాడి అటుపక్క బస్సు తన లేడీని తన బాబుని ఎక్కించానో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా 10 years పాప, 12 years అమ్మాయి ఉంది. మీరు దయచేసి పిలుచుకొస్తారని తను చాలా రిక్వెస్ట్ చేసిందండి. అన్ఫార్చునేట్లీ లైక్ ఆ గ్లాస్ హైట్ లో ఉండడం వల్ల అక్కడ బ్రేక్ చేయడానికి ఏం లేకపోవడం వల్ల సో ఎగ్జాక్ట్లీ అంటే నేను మీరు కార్ మీకు కాపాడినటువంటి ఆ బాబు, ఆ తల్లితో పాటుగా ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళని కాపాడండి అని చెప్పి మీకు చెప్పింది ఆ తల్లి. అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి 8 to 7 to 8 మెంబర్స్ ఉన్నారంట. వీళ్ళు 4 వచ్చారు బయటికి. సో ఇంకా 3 members ఏమో స్ట్రక్ అయ్యారు. లైక్ టూ చిల్డ్రన్స్ 10 years ఏజ్, 12 years ఏజ్, అండ్ వాళ్ళ మేబీ పేరెంట్స్ ఆర్ సమ్వన్. సో వాళ్ళని ట్రై చేద్దామని అటుపక్కున్నారని చెప్పారు. అటుపక్కున్నారని చెప్తాను వెళ్ళాను. అటుపక్కకి కంప్లీట్ గా అప్పటికే ఫైర్ వచ్చేసింది. అప్పటికే నేను అసలు వెళ్ళలేను. అంటే టైర్ అది ఆల్రెడీ ఫ్యూయల్ బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా నా వల్ల like వెళ్ళడానికి కూడా తీసుకోవాలి. నా హీట్, ఆ బాడీ నా హీట్ తీసుకోలేకపోతుంది.